అయ్యయ్యయ్యా! అయ్యయ్యయ్యో! ఏందయ్యదే? ఏందిది? ఏంది? ఏమన్నా వేలా? లక్షలా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద మీటింగులు పెడితే ఏందయ్యా ఇది? అయ్యయ్యయ్యయ్యో! ఎళ్ళిపోకండయ్యా, ఆగండయ్యా. అక్కడికి ఆయన పాటికి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడే. ఎందుకయ్యా ఎళ్ళిపోతారు? ఆగండయ్యా. కొంచెం ఆగండయ్యా. ఏందిది? అయ్యయ్యయ్యా! ఏంది పలావులు, బిర్యానీలు ఇవ్వలేదా? ఏందయ్యా? ఏంటి బీరు, మందు ఇయలేదా? అందుకే వెళ్ళిపోతున్నారా? ఏందయ్యా? ఎందుకు వెళ్ళిపోతున్నారు? అయ్యయ్యయ్యో! ఆ వైసీపీ మీటింగ్ పెడితే ఏంటది మందు, బీరు, బిర్యానీ ఇస్తారంట. మరి ఇక్కడ ఇయలేదా? అయ్యయ్యయ్యా! సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడితే ఏందయ్యా ఇది? అయ్యో! ఆగండయ్యా, వెళ్ళిపోకండయ్యా, ఉండండయ్యా. ఏంటిది? అయ్యో! అయినా ముఖ్యమంత్రి గారు మంచి మంచి హామీలు ఇస్తున్నారు, గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు. ఎందుకు వెళ్ళిపోతారు? ఆయన ఎంతసేపు వడ్ల పార్టీ గురించి చక్కగా నేర్పిస్తున్నారు మీకు. ఎందుకు వెళ్ళిపోతారు చెప్పండి? అయ్యయ్యా! చాలా దారుణంగా అనిపిస్తుంది, బాధగా ఉంది. ఏంది ఇది? అంత జనం వెళ్ళిపోతారా? ఆయన పాటికి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడా? ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే జనం చూడండి ఎట్ట వెళ్ళిపోతున్నారు అన్న. పాపం కూడా ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత పెద్ద పెద్ద మీటింగులు పెడతా ఉంటే జనానికి ఏంది బాధ చెప్తే వినేదానికే. ఏంది ఆయన ప్రసంగాలు నచ్చుకోలేదా? బాధ కలిగిస్తున్నాయా? ఏందియా? ఏమన్నా తిడతాడు ఆయన? తిట్టడు కదా, చక్కగా మంచి మంచి విషయాలు. ఆయన ఏమి తిట్టడు కదయ్యా, చక్కగా మంచి మంచి విషయాలు చెప్తాడు. వడ్ల పార్టీ గురించి, భవిష్యత్తులో చేయబోయే విషయాల గురించి. అయినా ఆయన ఎప్పుడు భవిష్యత్తులో చేయబోయే విషయాలు చెప్తారు కానీ భవిష్యత్తులో చేస్తూనే ఉంటారు. అది భవిష్యత్తులో మరలా వస్తే చేస్తారు, మరలా వస్తే చేస్తారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న మాత్రం, గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన ఏం చేశారనేది అన్నీ మీకే తెలుసు. ఎందుకయ్యా? ఎందుకు వెళ్ళిపోతారు? ఉండండి, ఇంకా చెప్తారు కదా, భవిష్యత్తులో ఏమేమి చేయబోతున్నారో చెప్తారు. ఉండండి, దేనికయ్యా వెళ్ళిపోతారా? ఏముంది? ఉండండి ఉండండి, ఒక 5 నిమిషాలు ఉండండి, ఒక 10 నిమిషాలు ఉండండి, ఆగండి అయ్యా. అయ్యయ్యో! ఆయన అంటే ఏంది మీకు అంత బాధ? ఏమొచ్చింది అయ్యా? ఏంది అంత కష్టము? చక్కగా సూపర్ 6 ఇచ్చిండ్లే, అన్నీ ఇచ్చాడు, మీరే తీసుకోలేకపోతున్నారు. మీకు కనపడలేదు ఆయన ఎప్పుడు ఇస్తున్నారు. ఆయన ఇచ్చినప్పుడు మీరు తీసుకోవట్లేదు, అంతే తేడా. అన్నీ ఇస్తాడు, ఇంకా భవిష్యత్తులో బోల్డ్ ఇవ్వబోతున్నాడు. పెద్ద పెద్ద కుటుంబాలకి ఆయన మంచి అయిపోతున్నాడు. అందరూ పిల్లల్ని కానండి అయ్యా, పిల్లల్ని కంటా ఉంటే పెద్ద కుటుంబం అయితే అప్పుడు భవిష్యత్తులో మిమ్మల్ని చూస్తాడు ఆయన. ఇప్పుడు మాత్రం అధికారంలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు కానీ ఇప్పుడు కాదు, అన్ని భవిష్యత్తులో చేస్తారు మీకు. ఓకే, ఇప్పుడు ఏం ఆశించకండి అని నేను చెప్పట్లేదు, ఆయనే చెప్తున్నారు కదా. ఎందుకు వెళ్ళిపోతారో? ఆగండి అయ్యా, ఆగండి, ఒక 5 నిమిషాలు ఆగి చూడండి, ఏం చెప్తున్నారో వినండి. దారుణం కదా ఇది, ఏంటి ఎంత దారుణం ఉన్నది? ఎంత జనం వెళ్ళిపోతారా? అందరు వెళ్ళిపోతే అట్టయ్యా? ఆయన ప్రసంగం చేస్తున్నాడా? మీరేం చెప్పండి అయ్యా, ఎందుకు అట్ట వెళ్ళిపోతున్నారు? మన బాబూరు మీటింగులకి జనం బాగానే వస్తున్నారు అయ్యా, చాలా బాగా వచ్చినారు. చూడు అంత జనం వచ్చినారు చూడండి. కానీ జనం ఎందుకు వెళ్ళిపోతారా? ఎందుకు పోతున్నారు? చాలా దారుణంగా ఉన్నారు. మీకు ఏమనిపిస్తుందో కానీ నాకైతే చాలా బాధగా ఉంది. వద్దు, చిన్న ఖర్చు వద్దా? చూడండి చుట్టూరు మళ్ళీ దానికి మెస్ కూడా వేశారు, అంటే కట్టకట్టీలు కూడా పెట్టారు, అవి దాటిపోకూడదని. అంటే బందుల దొడ్లని లోపల మొత్తం చుట్టూరు వేసి గేట్లు వేసి బంధించారు, చూసారా? ఎందుకు వెళ్ళిపోతారయ్యా? దొడ్లో ఉండొచ్చుగా. ఏమైంది మీకు? ఏంది మీకు? పోయగలమా? ఉండండి అయ్యా, ఏమంటాయ్యా? సరే, ఇంకా మరి నేను కూడా బాధపడలేను, నేను కూడా వెళ్తాను. మీరు ఏమనుకుంటున్నారో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.
వీలైతే హైప్ ఉండయా, కామెంట్స్ పక్కనే ఉంటుంది, ఒక బటన్ ఇట్లా లాగితే హైప్ అని వస్తుంది. హైప్ చేయండి, నలుగురికి పంపించండి ఈ వీడియోని.